కుమారరాజు గారికి స్నేహంతో ఉన్న ఒక విద్యార్థి సంఘంలో పనిచేసిన కనుక మోహన్ గారు ప్రకాష్ గారితో చెల్లిం వల్ల శుభాకాంక్షలు చెప్పి కొంచెం పుట్టినరోజుకు సంబంధించి అంతే తప్ప నేను రష్యా ఈ యాత్ర డైరీలు ఇవన్నీ అలసాని పెద్దన కూడా ఆ హిమాలయాలు చూసిన రోజులో కానీ అటజని కాంచె భూమిశ్రుడు అంబర చుంబి శిరస్సర జరిపటల ముహుర్మునుట తవంగ ధరంగ మృదంగ నిస్మనస్ఫుట నటానురూప పరిపుల్ల కళాభిజానం కటచరత్కరేణు కరకంపిత సాలం శీతశీలం రాసి భక్తయోగ పదన్యాసి చూసినారో లేదు మన పల్లెపల్లులే కానీ భక్తయోగ పదన్యాసి వారణాసి బౌద్ధృత శాస్త్రవ కరాసి వారణాసి స్వర్ణాదీశ ఇట్లా రాసుకోవడం అనేది ఇది ఉంది. ఇది ఇక ఎందుకంటే మనిషి సంచారం చేయడం వల్ల ఆ జ్ఞానం వస్తుంది. ఈ మీరు ఆ శ్మశానం చదివినప్పుడు నాకు పద్యం అనుకున్నాయి. ఏ పద్యం అంటే కటికరాతికి జీవకల తీర్చిదిద్దిన ఏ దివ్య శిల్పిదో ఈ కరాస్తి కులుకు దలంపు తీగకు మొగ్గ తొడగించిన ఏ కవి ప్రభునిదో కదా ఈ సమాధి వీణకు గాంధర్వ విద్య నేర్పిన ఏ గాయకునిదో ఈ అంబుయోడు రసికుల భావతరంగము వలరించు ఏ అభినేత్రిదో కదా ఈ శవంబు. శ్మశానం అనేది నిజంగా చరిత్ర రికార్డు అనేది మన సాహిత్యంలో చేసినారు. కాశీఖండం కానీ రకరకాల కందాల రామాచార్యులు రంగాచార్యులు ఆమ్లెట్ నాటకం తెలియకముందే వాళ్ళు చేసినారు. ఈ పద్ధతిలో ఉండి యాత్ర క్రమంలో మనకు రష్యా మీద పోయింది ఏం పోదు, పోవాలి కూడా. ఏది శాశ్వతం కాదు, ఏది ఇది శాశ్వత బ్రహ్మ పదార్థం ఉండదు సృష్టిలో. మార్క్సిజం ఏంటంటే చెప్పలేదు, చెప్పినాం అనుకుని మనం భ్రమపడ్డాం. బకునుని కాడ నుంచి టాట్స్ కాడ నుంచి ఆ రోజే ఇది ఉండదు ఇట్లా అవుతుందని చెప్పి కొట్లాడితే మనకు వాళ్ళు మితవాదులు వాళ్ళు ఈ టాట్స్కి ఇంకో రకంగా మెన్సివిక్కులు వీళ్ళు అది అని చెప్పి బకునుని అరాచకవాదని చెప్పి అట్లా ఉండదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో ఇది ఉండదని చెప్పినది పోయినాక కూడా అది ఎప్పటికైనా పోతుంది, పోయి కొత్త నిర్మాణం అవుతుంది. కాకుండా అట్లే పట్టుకొని ఉండాలంటే రాజ్యం అవుతుంది. రాజ్యం కానీ సమాజాలు మాత్రం నిలుస్తాయి. ఆ సమాజాలు అనేది రావాలి. రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యం ఇప్పుడు ఉండదు, రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యానికి వ్యతిరేకంగా సమాజం ఉండాలి, హింసకి వ్యతిరేకంగా త్యాగం ఉండాలి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మానవీయ సమాజం వల్ల ఉండాలి. అది జరగకపోవడం రష్యాలో జరిగిన మంచి అవన్నీ చూస్తుంటే దోస్తోయెవ్స్కీ టాల్స్టాయ్ ఎంత భూమి ఇవ్వాలి, హౌ మచ్ ల్యాండ్ నీడ్ అనేది ఆ కథ తెలుగులో మంచి అనువాదం చేసినారు. అప్పుడు అసలు ఎంత భూమి ఇవ్వాలని. తర్వాత దోస్తోయెవ్స్కీ వీళ్ళు విసోచ్కోవు పావెలు ఇవన్నీ మానవ చదువుకోలేదని చెప్పి రాసినారు. కానీ ఆయన గోరికి నవల్లో చదవకుండా మానవ మనస్తత్వాన్ని చదవకుండా ప్రాయుడు ఎవరు తెలియకుండా ప్రాయుడు లేకుంటే కృష్ణపూర్ కాడువేలు తెలియకుండా మానవ మనస్తత్వాన్ని మనిషి సమాజ బాహ్య పరిస్థితులు అంతర్పరిస్థితులు ఉన్న విప్లవంలో మానవ మనసు రకరకాల భావాలు ఉంటారు. విప్లవకాల ప్రేమ నతాశను ఇన్ని చెప్పి ఆ నవల అమ్మ నవల ఇప్పటికీ ప్రపంచం అనేది ఏదో కొన్ని పొరపాట్లు రష్యా పోయింది. కానీ మళ్ళీ ఎప్పుడైనా రష్యా రావాలనే ఆకాంక్ష ఆ పుస్తకంలో కనపడుతుంది. ఎందుకంటే రష్యా రాకపోతే తూర్పు రాజ్యాన్ని ఎర్రబావుట అయింది. కానీ స్టాలిన్ కాలంలోనూ ఇంకో కొన్ని కాలంలో గోర్బచేవ్ కాలంలోనూ నిరంకుశత్వం ఏదైనా సరే నిరంకుశత్వం ఉంటే ఉండదు. నిరంకుశత్వం పోవాలి. మనం కూడా మనం పెరిగితే మనం పోయి కొత్త నిర్మాణం ఇవ్వాలి. మనం మనుషులైనా సరే, కీర్తి అయినా ప్రతిష్ట అయినా. ఎందుకంటే నడకమానకుండ బాటసారి ఇక్కడకు తీరమని చేరిన బాటసారి తీరమంచున నడకమానకుండ బాటసారి ఇక్కడకు తీరమని చేరిన తోవ దొరికిందాని బాటసారి నీవు తావినుందెదవేమ బాటసారి తీరమంచున కూడా బాటసారి దారి నోరు తెరిచుందంట బాటసారి తీరమంచున కూడా ఎక్కడికైనా ప్రయాణం సాగాల్సిందే. ఇది ఎందుకంటే ఈ ప్రయాణంలో భాగంగా వాడు ఈ సోలమన్ విజయ్ కుమార్ కథలో ఎందుకు తాత ఎందుకు మావా ఊరిడిచిపెట్టి పొలాలిడిచిపెట్టి ఊర్లో పుడితే అడకదెంకుంటూ తిరుగుతా ఉంటే అడకదెంకుంటూ తిరగడం కాదురా బాబు, నాకు ఆ చెట్లను చూస్తుంటే ఆ గాలి వస్తుంటే ఆ ఊర్లలో ఆ పేదవాళ్ళ మధ్య ఏమి లేని మధ్యలో పోతుంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఆ ముచ్చటుంటే కడుపులో ఏదో బంగారు లోకం ఉంటుందని అంటూ అట్లా ఏమీ లేని సంచారం చేయాలి. కిరీటాలు లేనిది సంచారమే ఎంతో బాగున్నది దానంతా అన్నదని ఈ సంచారం చేసే క్రమంలో కూనపరాజు రాజవారు అన్ని వదులుకొని మంచిగా రష్యా పోయి ఆ బొమ్మలు వేసుకొని వచ్చి ఆ బొమ్మలను చూస్తుంటే మనకు కాపీ అది టేబుల్ మీద కాపీ తాగినప్పుడు కానీ ఆ బొమ్మలు చూస్తుంటే ఒక దివ్యత్వం వస్తుంది ఖచ్చితంగా. పుష్కిన్ అన్నారు మీరు,
నేను కూడా కొన్ని కొన్ని చిన్నప్పుడు చదివేసి రస్సం కలిత్, జెమిలియా, తర్వాత మీరైన మైకోవస్కి, తర్వాత ఓ రష్యా మన టాలుస్టాయి, తర్వాత దోస్తోయెవ్స్కీ, ఇవన్నీ కొన్ని పుస్తకాలు ఇప్పుడు వచ్చినాయి. కానీ అంతకుముందు మీరు చేసిన కానీ దోస్తోయెవ్స్కీ అప్పుడు దొరకపోయేది. రష్యన్ సంకలిత రచనలు, అమ్మ నవల, జెమిలియా, లేకుంటే ఇంకొన్ని ఉంటుండే అంతే. ఆ ఉపలక్ష్మణరావు గారు వాళ్ళు చేస్తున్నప్పుడు అది మాత్రం ఉండేది. తర్వాత మేము దాదాపు 10 పుస్తకాలు రష్యన్ పుస్తకాలని ఏషియన్ చెకు కథల కాడ నుంచి అవి చదివినాక మా పిల్లలకు చూస్తున్నాం. కునపరాజు గారికి సంతోషంగా ఈ ఉండి మన ఎర్రజెండానే, కానీ ఎర్రజెండా కూడా ఆ రాజ్యంగా మారకుండా పోతే ఎర్రజెండా ఇప్పటికి మనం ఉండాలనుకూడదు. కమ్యూనిస్ట్ యావజ్జీవ ఖైదీలు లేకలే మన పార్టీ, మన ప్రభుత్వాలు మనం ఓసారి ఓడిపోవాలి, ఓసారి కూలిపోవాలి, మళ్ళీ కొత్త సమాజ నిర్మాణం కావాలి. కూలిపోనికి సిద్ధమైతే కొత్తది వస్తుంది. వద్దు మన శాశ్వతంగా మనది ఉంటుంది అనుకుంటే అది ఉండదు. అట్లా అది ఉండకూడదు కూడా మనుషులు. అది చేస్తూ నాకు ఈ పుస్తకం బాగా నచ్చా, బొమ్మలు నచ్చినాయి, మీరు రాసే పద్ధతి నచ్చింది. తర్వాత వీళ్ళు ముందు మాటలు తక్కువ ముందు మాట రాసి ఏమైనా రాసి దొరికింది దంపుతున్న ముందు మాటలు అది ఎవరు రాలే, చాలా బుద్ధిగా రాసినారు ముందు మాటలు అందరూ వాళ్ళు ఎందుకంటే దొరికిందే సొంతం చెప్పి రాస్తుంటారు. ఎందుకంటే మనం ఒక సమయం వస్తే దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకొని రాస్తారుగా, అదేం చేయకుండా అది రాసినారు. పిల్లలకు కానీ ఈ పుస్తకం చిత్రంగా అంటే తేలికగా కనపడుతుంది, కానీ చాలా ప్రేరణాత్మకంగా ఉంది. చాలా ఒక రెవల్యూషనరీ అనుభవాలను రష్యాల జారుతూ రణభేరి మోగించి గెలిచిన బోల్షివిక వీరుల స్ఫూర్తిని మళ్ళీ కొత్త రూపంలో చూస్తాం మనం అక్కడ. టాలుస్టాయి మానవతావాదాన్ని, దోస్తోయెవ్స్కీ యొక్క ముఖంలో ఒక యోగి లాంటి భారతీయ యోగుల్లో వాళ్ళంటే సెయింట్ పీటర్స్బర్గ్ అంటే దోస్తోయెవ్స్కీ ముఖం చూస్తే ఆ ముఖంలో ఫోటో చూసినప్పుడల్లా రచయితలైన వాళ్ళు ఎంత ఎంత నిర్వికారంగా ఉంటారు, ఎంత ఆశలు లేకుండా, కీర్తి లేకుండా, మోహం లేకుండా, ప్రతిష్ట భయంకరంగా. ఇప్పుడు నన్ను ఏదన్నా ప్రముఖ ఇవ్వడు కాదు, ఏదో రాస్తాం మనం. ఈ ప్రపంచంలో కాలముఖ నదిగాను భావించి చూస్తే కదిలిపోయాలి ఈ బ్రతుకుంటే ఇంద్రగణేశ్ గారు ఇవి రాస్తుంటే కొంత మిగులుతుంది. మన ముందు అసలు ఇన్స్టిట్యూషనల్ కావడం అనేది ఇన్స్టిట్యూషనల్ కాకూడదు, ఎవడు వ్యవస్థీకృతం కాకూడదు. వ్యవస్థలన్నింటినీ గోడలు కూలగొట్టేందుకు సంచారం చేయాలి. ఆ సంచారంలో భాగంగా కమ్యూనిస్టు దేశం కూలిపోయింది అనకుండా కమ్యూనిస్టు దేశం యొక్క పాదులు ఉన్నావో అది ఖచ్చితంగా ఉంటే, లేకపోతే లెనిన్ బొమ్మ నుంచున్నాడు ఎంత రాని వాడు ఏమైనా వేసుకుని లెనిన్ బొమ్మలు ఉన్నాయి, స్టాలిన్ బొమ్మ ఉంది, ఎర్రజెండా బొమ్మ ఉంది, తర్వాత కవుల బొమ్మ ఉంది. ఇవన్నీ ఉండి ఆ బొమ్మను ఏదో పోయింది, జీర్ణమయ్యేటివన్నీ శిథిలాలయంలో శివుడు లేడు అని చెప్పి అన్నాడు. కానీ శిథిలాలయంలో శివుడు ఉంటాడు, రష్యాలో కమ్యూనిజం ఉంటుంది.